హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్తారింట్లో అక్కా చెల్లెళ్ళు. ఈ రోజైతే ఇది చాలా కొంచెం పాత వీడియో అనమాట. ఎప్పటి నుంచో పెడదాం అనుకుంటున్నాను, అవ్వట్లేదు. ఆ రోజైతే మా చెల్లెళ్ళు గుడికి వెళ్ళారు. ఇది మా ఊర్లో చాలా ఫేమస్ టెంపుల్ అండి. ఇది ఏప్రిల్లో అయితే ఏప్రిల్ పౌర్ణమికి అసలు ఇక్కడ ఖాళీనే ఉండదు. అంకమ్మ తల్లి జాతర జరుగుతుందన్నమాట. చాలా ఫేమస్, ఎక్కడెక్కడి నుంచో వస్తారనమాట. ఇప్పుడైతే చాలా ఖాళీగా ఉంటుంది. అదేంటో నాకు అర్థం కాదు. జాతర అయితే అడుగు తీసి అడుగేయడానికి కూడా ఖాళీ ఉండదు. ఇంకా రోజైతే వాళ్ళు గుడికి వెళ్ళారు. మేమైతే వెళ్ళలేదండి, వాళ్ళిద్దరైతే వెళ్ళారు. లోపల అమ్మవారిని చూపించడానికి ఎలో లేదండి. ఇక్కడ అమ్మవారిని కూడా చూపించడానికి అసలు ఫోటోలే తీయకూడదండి. అందుకే ఇంకా వాళ్ళ లిమిట్ని మనం ఎందుకు దాటడం అని చెప్పి ఇంక వాళ్ళు కూడా వీడియోస్ అయితే తీయలేదు. ఇంకా ప్రసాదం పులిహార పెట్టారనమాట. అవి వాళ్ళు తినేసి మాకు కాకుండా ఇంకా వచ్చేటప్పుడు అయితే కూరగాయలు మోసుకొని వచ్చారు. ఇంకా ఇక్కడైతే వాళ్ళు వచ్చేపాటికి అమెజాన్ కొరియర్ అయితే వచ్చిందండి. అది ట్రైపాడ్ పెట్టామన్నమాట. ఉన్నది ట్రైపాడే. మేము ఓపెన్ చేసేంత వరకు అది ఎగ్జైట్మెంట్, ఎంత పెద్ద డొక్కు వచ్చిందేంటని. అంత పెద్ద డొక్కు ఓపెన్ చేస్తే మీరే చూడండి అసలు దాంట్లో ఎంత ఉందో. కానీ అమెజాన్ కొంచెం చాలా ఎక్కువగా ప్రొటెక్షన్ అయితే మంచిగా ఉందన్నమాట. దాని ప్యాకింగ్ కూడా మేమైతే ఇద్దరం కష్టపడ్డాము ఆ ప్యాకింగ్ తీయడానికి. చూడండి, అసలు ఓపెన్ కావట్లేదు. అంత పెద్ద డబ్బాలో చూసారా ఇంత చిన్న ట్రైపాడ్ పెట్టారు. మా చెల్లి అంటూ ఉంటుంది, ఇంత పెద్దది పెట్టారు అక్క, ఎగస్ట్రా ఏమన్నా పెడతారేమో అని ఎప్పుడూ ఆశపడుతుంది అనమాట. దాంట్లో ఇంకేమన్నా ఎగస్ట్రా ఉంటాయేమోనని. ఇంకా అక్కడ మేము నవ్వుకుంటూ ఈ ట్రైపాడ్ని అయితే తీసేసాము. ట్రైపాడ్ అయితే చాలా చాలా బాగుందండి. పోయినసారి ఒక వీడియోలో ట్రైపాడ్ బుక్ చేసాం కానీ మాకు అంత మంచిగా రాలేదన్నాం కదా. ఇదైతే చాలా బాగా వచ్చిందండి. కొంచెం కాస్ట్ కూడా ఎక్కువే అయినా సరే మా బడ్జెట్కి కాస్ట్ అయితే ఎక్కువే. క్వాలిటీ పరంగా వస్తే టాప్ నాచ్, అసలు చాలా చాలా బాగుంది. మాకు 800 అంటే ఎక్కువేనండి. చాలా హై కాస్ట్ పెట్టి తీసుకున్నాం అనిపించింది. కానీ ఇంకంత కాస్ట్ పెట్టినా కూడా క్వాలిటీ పరంగా చాలా చాలా బాగుందండి. వర్త్ అన్నట్టుగా చాలా చాలా బాగుంది అసలు. ఫస్ట్ ఎన్ని వీడియోస్ చూసినా మనకి ట్రైపాడ్ యూస్ చేయడం అయితే రాదు, బట్ మనకి వాడగా అయితే వచ్చేస్తుంది. ఇప్పటికైతే నాకు కొంచెం బాగానే వచ్చేసిందండి ట్రైపాడ్. అవి ఎలా పెట్టుకోవాలి అవన్నీ వచ్చేసినాయి. ఫస్ట్లో ఎన్ని వీడియోస్లో చూసినా కన్ఫ్యూజ్ అయిపోయేదాన్ని. కొన్ని వీడియోస్ చూస్తే అర్థమైనట్టే ఉండేది కానీ నాకు అసలు అర్థమయ్యేది కాదు. కానీ ఇప్పుడైతే కొంచెం పర్వాలేదు, బాగానే సెట్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ అదంతా అయిపోయిన తర్వాత ఆద్యాకైతే లంచ్ బాక్స్లోకి, మా పాప లంచ్ బాక్స్లోకి కొబ్బరన్నం చేశాను. ఈ వీడియో కూడా పెట్టానండి, షార్ట్స్లో ఉంటుంది రెసిపీ అయితే. ఎవరైనా రెసిపీ కావాలంటే ఇలా షార్ట్స్లో అయితే వెళ్ళి చూసేయండి. ఇంకా పనులు ఒక తర్వాత ఒకటి ఉంటాయండి. ఆద్య వెళ్ళిపోయిందంటే అదొక పెద్ద పని అయిపోయినట్టు ఉంటుంది. వాళ్ళకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడమే చాలా పెద్ద పని. ఇంకా టిఫిన్ కూడా ఏం తిన్నని చెప్తే కొన్ని పాలు ఇచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ అయితే కోసేసాను. పోయిన వీడియోలో నేను డ్రాగన్ ఫ్రూట్ వైట్ది కట్ చేశాను కదా, రెడ్ది అని చెప్పాను కదా, ఇదేనండి. చాలా రెడ్గా ఉంటుంది, స్వీట్ కూడా ఉంటుంది. ఆ వైట్ది అయితే కొంచెం పుల్లగా ఉంటుంది అనమాట, టేస్ట్ అంతగా అనిపించదు. ఇది జస్ట్ 20 రూపీస్కి 15 రూపీస్కి కూడా ఇచ్చేస్తారనమాట ఇప్పుడు మార్కెట్స్లో. ఈజీగా అవైలబుల్గా ఉంది. ఎవరైనా ట్రై చేయని వాళ్ళైతే ఇది మస్ట్ అండ్ షుడ్గా ట్రై అయితే చేసేయండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మా పిల్లలు అయితే తింటే ఒకేసారి 4 మొత్తం రెడ్ కలర్లోకి అయిపోతుంది. వాళ్ళు దాన్ని ఇంకా పాడుకుంటూ తినేస్తారనమాట. వాళ్ళు టేస్టీగా ఉంటేనే కదా పిల్లలు కూడా తినగలుగుతారు. ఇంకా ఫ్రూట్ పెట్టేసి ఆద్యాన్ని పంపించేసిన తర్వాత ఇక్కడ ఇంట్లో వాళ్ళకైతే ఇడ్లీ చేస్తున్నాను. ఆల్రెడీ ఒక వరుస అయితే పెట్టేశాను అనమాట ఇడ్లీలు. ఇంకోటి అయితే మా చెల్లి నేను అనుకున్నాము, మాకు ఇన్స్టాలో ఒక సబ్స్క్రైబర్ అయితే చెప్పారు స్టఫ్డ్ ఇడ్లీ చేయమని చెప్పి. మేము ఇంకా స్టఫ్డ్ ఇడ్లీ అయితే ట్రై చేస్తున్నాం. ఇక్కడ ఏం లేదండి, స్టఫ్ కోసం అయితే మొన్న మసాలా దోశ ఉంటుంది కదా, మనం దాంట్లో స్టఫింగే యూజ్ చేస్తున్నాను. కాకపోతే ఒకటి బాగానే వచ్చిన ఇడ్లీ టేస్ట్ కూడా చాలా చాలా బాగున్నాయి. కానీ అలా బాల్స్ లాగా కాకుండా మనం వడలు ఉంటాయి కదా, వడల్లా పెట్టుకుంటే ఇడ్లీ ఎంత వచ్చేదేమోనని అనిపించింది. మా హస్బెండ్కి, మా అత్తయ్య వాళ్ళకి కూడా పెట్టాను. మా ఆడబిడ్డ కూడా ఉంది ఆ రోజు, మా ఆడబిడ్డకు కూడా పెట్టాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందని చెప్పారు. ఇంకా వీటిని అయితే ఈజీగా నార్మల్ ఇడ్లీలాగే మనం ఉడకపెట్టేసుకోవడమే. ఉడికిపోయిన తర్వాత ఇలా ఉందండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుండింది. మీకు కట్ చేసి కూడా చూపిస్తాను చూడండి. లోపల స్టఫ్ కాకపోతే చెప్పాను కదా, వడల్లా పెట్టుకుంటే మొత్తం ఇడ్లీ అంతా స్ప్రెడ్ అవుతుందేమో అనిపించింది. ఇంక మా ఆడబిడ్డ వచ్చిందన్నాను కదా, తనేమో మీషోలో ఒక టాప్ అయితే బుక్ చేసుకుందనమాట. అది ఇక్కడ మీకు చూపిస్తున్నాను.
టాప్ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి. మేము ఆల్రెడీ తీసుకున్నాం, మా చెల్లి ఇదే కలర్ తీసుకుంది, నేనేమో గ్రీన్ కలర్ తీసుకున్నాను. దీంట్లో తనకి ఇక్కడ మెడ దగ్గర ప్లెయిన్ వచ్చింది కదా, నాకైతే బాల్స్ అయితే వచ్చేసినాయి. ఇంకా ఇక్కడితో వీడియో అయితే ఏం చేస్తున్నాను. మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. బాయ్ బాయ్.